హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు మెంతిగుండ ఎలా తయారు చేయాలో చెప్తాను. మెంతిగుండ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ కప్పు మినపప్పు, హాఫ్ కప్పు శనగపప్పు, ఒక హాఫ్ కప్పు వేరుశనగపప్పు, ఒక టీ స్పూను నువ్వులు, ఒక 15 ఎండుమిరపకాయలు, ఒక నిమ్మకాయ అంత చింతపండు. ఇవి కాకుండా మనం ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూను మెంతులు, ఒక స్పూను జీలకర్ర కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మెంతిగుండకి ఈ సిద్ధం చేసుకున్న పదార్థాలన్నీ ఇప్పుడు నేను వేస్తున్నాను. ఒక్కొక్కటిగా వేసి ఎండుమిరపకాయలు, తర్వాత జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ కూడా వేసి వేస్తాను. నువ్వులు మాత్రం లాస్ట్లో వేపాలి, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా వేగిపోయి నలుపుగా మారిపోతాయి. సో నువ్వులు మాత్రం ఇప్పుడు వేయకూడదు. అలాగే చింతపండు కూడా లాస్ట్లో వేయాలి, ఇప్పుడల్లా వేయకూడదు. ఇప్పుడు సో మిగతా అన్ని పదార్థాలు కూడా ఇప్పుడు మనం వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు, చిన్న టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది నూనె, ఎందుకంటే మరీ పచ్చిగా ఉండకూడదు, అలాగని ఎక్కువగా కూడా వేయకూడదు. కాస్త నూనె వేసుకొని వేసుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా వేయిపోయి ఇప్పుడు చివరిలో మనం కూడా యాడ్ చేద్దాం. పప్పులన్నీ వేయిపోయి నువ్వుల పప్పు కూడా లాస్ట్లో వేసాను. ఒక 2 నిమిషాల ముందు స్టవ్ ఆపేసాను. ఇప్పుడు చింతపండు కూడా ఇందులో వేసేసి కాసేపు మనం దీన్ని చల్లారుతాం. ఈ చల్లారిపోయిన పప్పుని మిక్సీ గిన్నెలో తీసుకొని గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇది ఎంత అయితే పౌడర్ ఉందో దానికి సరిపడా ఉప్పు కూడా వేయాలి మనం. ఫ్రెండ్స్, ఇలా తయారు చేసుకుని మెంతిగుండని మనం ఒక ఎయిటెడ్ కంటైనర్లో తీసుకుని భద్రపరుచుకున్నామంటే దీన్ని మనం వంకాయ మెంతికూరలోకి, అలాగే దొండకాయ మెంతికూర, అన్నిట్లో కూడా చక్కగా వాడతాం. ఇలా మెంతిగుండ తయారు చేసుకుని ఎంజాయ్ చేస్తారు కదా. బాయ్.